జై శ్రీకృష్ణ 12వ శ్లోకం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః. నేను అయితే ఎప్పుడూ ఉండలేదు అనే మాట లేనే లేదు. నువ్వు ఉండలేదనే మాట లేదు. ఈ రాజులు ఉండలేదనే మాట లేదు. నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. మనం అందరము ఇటు తర్వాత ఉండబోము అనే మాట లేనే లేదు. అంటే ఓ అర్జున, నేను కానీ నువ్వు కానీ ఈ కనిపించే రాజులు, ఈ వీరులు అందరూ కూడా ఈ శరీరాలు ధరించక ముందు కూడా లేము అనే మాట లేదు. ఈ శరీరాలను వదిలిపెట్టిన తర్వాత కూడా మనం ఉండకపోవటం అనే మాట ఉండదు అని ఈ శ్లోక భావము. ఈ శ్లోకంలో భగవానుడు తనని, అర్జునుణ్ణి, ఇతర జీవుల్ని అందరినీ కూడా కలిపి ఒకే ఘాటన కట్టేసి మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే ప్రస్తుతానికి అర్జునుడిని ఉన్న దృష్టిని అనుసరించి ఆయన అలా మాట్లాడాడు. స్థూలదేహం పోయినంత మాత్రాన సూక్ష్మదేహం పోదయ్యా, అది మరో స్థూలదేహాన్ని వెతుక్కునే ఉంటుంది అని చెప్తూ ఉన్నారు స్వామి. ఈ విధంగా చూస్తే ప్రతి జీవుడు అనాదిగా కూడా నిత్యుడే. ఈ విషయాన్ని గ్రహించిన తత్వజ్ఞానులు స్థూలదేహాలు రాలిపోయినంత మాత్రం చేత ఆ జీవి నశించిపోయాడని అనుకోరు అని ఇంతకుముందు వెనుకటి శ్లోకంలో మనం నేర్చుకున్నటువంటి 3వ సూత్రంతో అన్వయం చేస్తున్నారు స్వామి. ఈ శ్లోకం ద్వారా తత్వమసి అనే ఒక మహావాక్యాన్ని తెలుపుతున్నారు. నత్వం అన్నారు ఈ శ్లోకంలో. త్వం అంటే నీవు, నత్వం అంటే నీవు లేవు అనేది లేదు అని అంటున్నారు. తత్వం అసి, తత్ అంటే అది, అది అంటే ఇక్కడ ఆ సచ్చిదానందం అని అర్థం. త్వం నీవు, అసి అయి ఉన్నావు అంటే నీవే అది అయి ఉన్నావు అంటే ఆ సచ్చిదానందమే నీవు అయి ఉన్నావు అంటే ఇక మనం అనేది ఎక్కడ ఉంటుంది? అప్పుడు మనం అంటేనే ఆనంద స్వరూపులం అయిపోతాం కదా. బ్రహ్మజ్ఞాన సారాంశం కూడా ఇదే కదండి. నువ్వు, నేను, ఈ రాజులు అందరూ నిత్యులే అని చెప్పటంలో ఆంతర్యం ఏంటి? అర్జునుల వారికి అపరిమితమైన ధైర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే ఇక తాను కానీ ఎవరూ కానీ నశించరు అంటే తన గురించి కానీ తన వాళ్ళ గురించి కానీ ఇక భయపడాల్సిన అవసరం ఏముంది? అప్పుడు దుఃఖం ఎలా వస్తుంది ఇక అర్జునుడికి? అర్జునుడిలో ఈ ధైర్యాన్ని నింపడానికే స్వామి ఈ విధంగా ఆత్మబోధ చేస్తున్నారు. జై శ్రీకృష్ణ.